శ్రీ గురుభ్యో నమః. నారాయణుడు జరామరణములు లేనివాడు. దేవకీ వసుదేవులకు దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు భూమి మీద జన్మించాడు. శంఖ చక్రములతో చక్కని కిరీటాన్ని ధరించి చతుర్భుజములు కలిగి ఉన్నాడు. నీలమేఘఛాయతో ప్రకాశిస్తూ పద్మముల వంటి విశాలమైన నేత్రములు కలిగి గద, శంఖము, చక్రము మొదలగు ఆయుధములు ధరించి శ్రీవత్సము అనేటువంటి లాంఛనములు కలవాడై 7 కొండలపైన వెలిశాడు. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు గురించి తెలుసుకుందాము. ఏడుకొండల స్వామికి ఏడాది పొడవునా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక ఊరేగింపు నిర్వహిస్తూనే ఉంటారు. అందువల్లనే తిరుమలలో ప్రతిరోజు పండుగే. అక్కడ ప్రతిదినం నిత్య కళ్యాణం పచ్చతోరణమే. తిరుమలలో సంవత్సరం పొడవునా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు మొదలగునవి జరుగుతూనే ఉంటాయి. వాటిని గురించి సంగ్రహంగా తెలుసుకుందాము. నిత్యోత్సవాలు ప్రతిదినం ఉదయం నుంచి వరుసగా రాత్రి వరకు జరిగే సేవలే నిత్యోత్సవాలు. ప్రతిదినం బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకు జరిగే మేలుకొలుపు సేవ సుప్రభాతం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని మొదలయ్యే సుప్రభాత శ్లోకాల్ని వేద పండితులు పఠిస్తుండగా బంగారు వాకిళ్ళు తెరచి శ్రీ వెంకటేశ్వర స్వామిని మేలుకొలపడమే సుప్రభాత సేవ. తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు రంగురంగుల పుష్పాలు అలంకరించి చేసే సేవ తోమాల సేవ. ప్రతిదినం బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి ఆనాటి పంచాంగ విశేషాలతో పాటు ముందు రోజువి ఆదాయ వ్యయాలు వినిపిస్తారు. ఆ సేవే కొలువు. శ్రీనివాసుడికి తులసీ దళాలతో చేసే నామార్చనే సహస్రనామార్చన. ప్రతిదినం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారికి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. డోలా అంటే ఉయ్యాల. శ్రీవారి ఆలయంలో ఉన్న అద్దాల మండపంలో మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారికి డోలోత్సవం జరుగుతుంది. ఆలయం వెలుపల ఉన్న వైభవ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ స్వామివారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం వంటి సేవలు జరుగుతాయి. ప్రతిదినం సాయంకాలం 5 గంటలకు ఆలయం వెలుపల ఉన్న కొలువు మండపంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు. ఈ సేవ అనంతరం ప్రతిదినం రాత్రి చివరగా పవళింపు సేవను నిర్వహిస్తారు. ఇదే ఏకాంత సేవ. ఈ సేవ జరిగిన తరువాత శ్రీవారి ఆలయం మూసేస్తారు. ఇవి ప్రతిదినం జరిగే నిత్యోత్సవాలు. వారోత్సవాలు తిరుమలలో శ్రీవారి మూలమూర్తికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన సేవలు జరుగుతాయి. మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారం అభిషేక సేవలు జరుగుతాయి. వీటిలో శుక్రవారం జరిగే అభిషేకం కన్నుల పండుగగా ఉంటుంది. బ్రహ్మోత్సవాలు తిరుమలలో ప్రసిద్ధి చెందింది బ్రహ్మోత్సవం. కలియుగ భక్తుల్ని రక్షించండని బ్రహ్మాది దేవతలు ప్రార్థించారు. వాళ్ల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపైన వెంకటేశ్వరుడుగా వెలశాడు. మొదటి బ్రహ్మోత్సవం కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు జరిగింది. స్వామి అవతరించిన నాటికి పూర్తి అయ్యేటట్లుగా 9 రోజుల ముందు నుంచి శ్రీనివాసుడికి
బ్రహ్మదేవుడు ఉత్సవాలు నిర్వహించాడు. ఆనాటి నుంచి ప్రతి ఏటా నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధికెక్కాయి. పూర్వం ఆయా రాజులు తమ తమ పేర్లతో ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాలు ఇంచుమించు ప్రతి నెలకు ఒకటి వంతున జరిగేవి. రాజ్యాలు పోయి రాజులు లేనందువల్ల ఆ ఉత్సవాలు ఆగిపోయాయి. కానీ బ్రహ్మదేవుడు నిర్వహించిన ఉత్సవాలు మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమై ప్రతిదినం 2 పూటల పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంస, సింహ, ముత్యపు పందిరి వాహనాలు, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, రథోత్సవ, అశ్వవాహనాలు మున్నగు వాహన సేవలతో జరిగే బ్రహ్మోత్సవాలు 10వ రోజు చక్రస్నానంతో పూర్తి అవుతాయి. ఈ ఉత్సవాల్ని లక్షల మంది భక్తులు దర్శించి పునీతులవుతారు. ఇవే కాక ఉగాది ఆస్థానం, పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకాలు, పుష్పయాగం, పారువేట ఉత్సవం, తెప్పోత్సవాలు, వరాహ నారసింహ జయంతులు, ఆలయం వెలుపల జరిగే ఉత్సవాలు ఎన్నో ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.